హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చిన్నప్పుడు మేము జర్నీస్ ఎక్కడికైనా చేసేటప్పుడు మా మమ్మీ మొత్తం ప్యాక్ చేసి ఫుడ్ అంతా పెట్టేసేది. కానీ ఇప్పుడు ఈ జనరేషన్స్లో ఎవ్వరు అట్లా తీసుకోవట్లేదు. ఎక్కడ రెస్టారెంట్స్ ఉంటే అక్కడ ఆగి తింటాం కదా. సో మేము హైదరాబాద్ వెళ్తున్నాం. సూర్యాపేట దగ్గర ఈ రెస్టారెంట్ దగ్గర ఆగామన్నమాట. ఒక్కసారి లుక్ వేసుకోండి, ఎంత బాగుంటుందో ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చి స్పెషాలిటీ ఏంటంటే మనం ఫుడ్ సర్వ్ చేసేటప్పుడు మనకి ఎంటర్టైన్మెంట్ కోసం డాన్స్ కూడా చేస్తారనమాట. సో ఎంతమంది మీరు వెళ్ళి ఉంటారు ఈ రెస్టారెంట్కి కామెంట్ చేయండి. అండ్ ఈ రెస్టారెంట్లో వచ్చేసి మేము ఈరోజు వెజ్ ఆర్డర్ చేసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి బయట అంబియన్స్ అనమాట. మేము ఫెస్ట్ హౌస్కి వెళ్ళామన్నమాట. ఇదిగో ఇదే ఫెస్ట్ హౌస్, చూసారా? మొత్తం మన ఇండియన్ ట్రెడిషన్ అంతా కనిపిస్తుంది. సో అటు పక్కన రీఛార్జ్ అండ్ రిఫ్రెష్ అని ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మేము 32+ ఐటమ్స్ వరకు మాకు వచ్చినాయి అనమాట. ఈ వైట్దేమో పులగన్నం విత్ బెల్లం, అండ్ ఈ రెడ్దేమో ఏదో పొడి రైస్, అదే పులిహార, ఇదేమో బ్రౌన్ రైస్ దోశ, అండ్ పంప్కిన్ స్ట్రాబెర్రీ హల్వా అంట. టేస్ట్ మాత్రం చాలా వెరైటీగా ఉంది. మాకు వచ్చి సర్వ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రైస్ వేశారు. ఆ వైట్ కలర్దేమో కోకోనట్ హల్వా అంట. ఇది పునుగులు, ఉండ్రాలు, ఇంకా టొమాటో చట్నీ, బీరకాయ చట్నీ, అల్లం చట్నీ, ఇదేమో గ్రీన్ ఆవకాయ అంట, ఇదేమో కాలీఫ్లవర్. అక్కడ ఇంకోటి మనకి వడ కూడా ఉంది. అండ్ ఫ్రైస్ వేసారు. ఫ్రైస్లో టూ టైప్స్ ఉన్నాయి. ఒకటి రాగి ఫ్రైస్ కూడా వేసారు, అండ్ ఇంకోటి ఏమో వైట్ది. అండ్ ఇది వచ్చేసి కోకోనట్. నాకు చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది. ప్లేట్ అంతా అయితే నిండిపోయింది. సో ఇంకా తెస్తూనే ఉన్నారు. మేము ఈ లోపల అంబియన్స్ ఒక లుక్ వేస్తాం అనమాట. చూడండి, ఫస్ట్ మొత్తం విలేజ్ లాగానే అనిపిస్తుంది. చాలా బాగుంటుంది చూడటాకైతే. ప్రైస్ ఎంత అనేది నేను లాస్ట్లో చెప్తాను. ఫుడ్ అయితే ఓకే, బాగుంది, బాగానే ఉంది. ఫుడ్ అయితే తినొచ్చు, అంత బ్యాడ్ ఏం కాదు. ఫుడ్ చాలా బాగుంది. అండ్ మనం ఎంత కావాలంటే అంత తినొచ్చు అన్నమాట. సో మనం ఒక అమౌంట్ పే చేసేస్తాం కాబట్టి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మనం తినొచ్చు. నెక్స్ట్ మనకి వైట్ రైస్ పెట్టేశారు. సో ఈ వైట్ రైస్లోకి చూడండి 4 టైప్స్ ఆఫ్ పొడిలు వేశారు. ఒకటి కంది పప్పు పొడి అన్నారు, ఇంకోటేమో కరివేపాకు, ఇంకోటేమో నల్లకారం, ఇంకోటేమో సంథింగ్ ఏదో వేసి. అండ్ గీ అయితే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు, కానీ గీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. సో ఈలోపు 4 గ్లాసెస్ వచ్చినాయి. ఒక గ్లాస్ ఏమో షుగర్ కేన్ జ్యూస్, ఒక గ్లాస్ ఏమో బనానా జ్యూస్ అన్నమాట. సో ఎంత కాంప్లిమెంటరీ, అంతా ఒక మీల్స్లోనే వచ్చేస్తుంది. ఇంకో 2 గ్లాసెస్ వచ్చేసి పాల తాలికలు, చిన్నప్పుడు ఉండేది కదా స్వీట్, ఆ పాల తాలికలు. ఇంకో గ్లాస్ ఏమో జున్ను. అండ్ ఈలోపు వచ్చేసి కరివేపాకు ఫ్రైతో పాటు బీట్రూట్ ఫ్రై వేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే తోటకూర ఫ్రై ఒకటి వేశారు, ఇంకోటేమో కాకరకాయ ఫ్రై వేశారు అనమాట. సో ఎన్ని వేసారో మనకి అవన్నీ తినేసరికి కడుపు నిండిపోతుంది, అన్నం తినేలోపు, అన్నీ టేస్ట్ చేసేలోపు. సో టేస్ట్ అయితే చాలా బాగుంది, తినవచ్చు. అండ్ దీంతోపాటు మనకి ఇంకా కావాలంటే నెక్స్ట్ పప్పు చారు వచ్చిందనమాట. అండ్ ఇక్కడ చిల్లీ కూడా వేశారు మనకి పెరుగులోకి, పప్పు చారు, ఇంకా చారు కూడా ఉంది. సో సాంబార్ ఉండదు. మమతల్లి పర్సన్ 500 చేంజ్ అయితే పడింది. అండ్ కర్డ్ కూడా వేసారు. ఈ కర్డ్ వేసిన తర్వాత లాస్ట్లో మనకి ఫింగర్ బౌల్ ఇలా ఇస్తారనమాట. సో చూసారా, హ్యాండ్ వాష్కి ఇది ఫింగర్ బౌల్. సో బాగుంది కదా చూడటానికి. మనకి పెట్టేటప్పుడు అన్ని రెస్టారెంట్స్లో అయితే లాస్ట్లో మనకి పాన్ ఇస్తాడు కదా, ఇక్కడైతే టామరిన్ చాక్లెట్స్ అనమాట. అవి అయితే భలే ఉన్నాయి. మీరు వెళ్తే ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.